కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబానికి సీజేపీ ఆందోళన సెగ తగిలింది. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమికా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసినట్లు సమాచారం. సీజేపీ ఆందోళన తీవ్రతరం కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు, చర్చలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నైమికా ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలగింపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఢిల్లీలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. నిరసనలు, రాజకీయ విమర్శల మధ్య కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కాక్రోచ్ పార్టీ అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటిది దాదాపు 25 రోజుల పాటుగా కూడా సోనం వాంగ్చుక్ ఒకవైపు నిరసన దీక్షణ చేస్తున్నటువంటిది. దాదాపు ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది కూడా పార్లమెంట్ మార్చ్ నిర్వహించి ప్రధాని ఇటు కేంద్ర మంత్రి రాజీనామా ఖచ్చితంగా అన్నటువంటిది ఇటు ఇండియా బ్లాక్ సభ్యులు టోటల్ ఎంటైర్ ఆల్ పార్టీస్ కూడా ప్రధానంగా కూడా ఇదే అంశాన్ని ఈ రోజు కూడా పార్లమెంటులో నిరసనలు చేసినటువంటిది. ఒకవైపు ఇలా ఉంటే దాదాపు మరొక వైపు ఇటు ఇన్స్టాగ్రామ్కు సంబంధించినటువంటిది ధర్మేంద్ర ప్రధాన్ కూతురు నైమిషా ప్రధాన్ చాలా కీలకంగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిజేబుల్ చేసినటువంటిది వార్త మాత్రము ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియా వేదికగా. కానీ ఇది అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ ఇటు నైమిషా ప్రధాన్ తను ఇటు ఫారెన్లో చదువుకుంటుంది. తనకి సంబంధించినటువంటిది దాదాపు గత కొన్ని రోజుల క్రితంగా వారం రోజుల క్రితం వరకు కూడా ఆమె అకౌంట్కి సంబంధించి కూడా ఎలాంటిది కూడా డిజేబుల్ చేసినట్లు కూడా ఎలాంటిది కూడా ఆధారాలు కూడా లేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది కింద కామెంట్స్ అంతా కూడా ఇప్పుడు ఉండేటటువంటి యూత్ అంతా కూడా నీవు ఫారెన్లో చదువుతున్నావు, ఒక్కసారి ఇండియాకి వచ్చి చదువుకో తెలుస్తుంది, ఇక్కడ కష్టాలు ఏంటివో అన్నది అన్నటువంటిది చాలా అంటే ఆ అమ్మాయిని బాధ పెట్టే విధంగా కూడా పెట్టేటటువంటి మెసేజెస్ అనుకోవచ్చు. దీనికి ఆ అమ్మాయి జవాబు చెప్పలేక కూడా అంటే సైలెంట్గా ఉన్నటువంటిది అన్నది మాత్రము ఇటు ఢిల్లీ వేదికగా ఆమెకు టచ్లో ఉండేటటువంటి కొంతమంది ఇన్స్టా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది. దాదాపు ఇక్కడ మనకు నైమిషా ప్రధానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఆమె అకౌంట్ డిజేబుల్ చేయడము, దాదాపు మీ నాన్నగారు రాజీనామా చెయ్యాలి ఇది ఖచ్చితంగా అన్నటువంటి కామెంట్స్ తోటి ఆమె డిజేబుల్ చేసినట్లు కూడా వార్తలు వస్తుంది. కానీ ఇది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దాదాపు ఇక్కడ ఈ కామెంట్స్కి ఆమె సైలెంట్గా ఉంటూ ఎక్కడ జవాబు చెప్పలేక చివరికి ఆమె డిజేబుల్ చేసినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద కేంద్ర మంత్రి ఇటు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటిది టోటల్ ఎంటైర్ ఇండియా వ్యాప్తంగా కూడా నిరసనలు ఒకవైపు ఉంటే మరొక వైపు కూతురికి కూడా ఆ యొక్క ఇటు కాక్రోచ్ పార్టీకి సెగ కూడా టచ్ అయ్యిందని చెప్పవచ్చు. దీనికి ఇన్స్టాగ్రామ్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.